పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ యావత్ మహిళల్ని కించపరిచే విధంగా, మహిళలు తలవంచుకునే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తానని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను. లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని ఇంగ్లీష్లో ఒక సేవ ఉంది. ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉండే వాళ్ళంతా ఒకే చోట గుమిగూడతారు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆస్తి కోసం చెల్లెల్ని మోసం చేసినాడు, తల్లిని మోసం చేసినాడు. అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేసి, సొంత బాబాయ్ కూతురు వరుసకు చెల్లెలు రోడ్డును పడి బాధపడుతూ అంటే కూడా పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళ వ్యక్తిత్వ హననం కూడా చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సొంతం. ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసేటువంటి ముఠా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇంతకంటే భిన్నమైనటువంటి సంస్కారం కానీ సంస్కృతి కానీ ఉండదని చెప్పేసి ప్రజలు గమనించాలని చెప్పేసి తెలియజెప్తాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందల్లా, రాజకీయాలు చేయాలనే ఆలోచన మొదలెట్టేది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే. ఓట్లకు డబ్బులు ఇచ్చేసి ఎలక్షన్లో గెలవల్లా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మొదలైండేదే పులివెందులలోనే, కడప జిల్లాలోనే. రెండు కూడా అనాగరికమైనటువంటి చర్యలేవి. ఈరోజు వాళ్ళు నమ్ముకున్నటువంటి విధానం కూడా గత ఎన్నికలను చూస్తే సిద్ధం సభలో అడుగు తీసి అడుగు పెట్టాలంటే డబ్బుతోనే రాజకీయం అనుకున్నారు. మద్యం పంపిణీతోనే జన సమీకరణ అనుకున్నారు. బిర్యానీ పాకెట్లతోనే జన సమీకరణ అనుకున్నారు. మనుషుల్ని ఓటర్ల మాదిరిగా చూసేటువంటి సంస్కృతికి నాంది పలికిండేది వైఎస్ కుటుంబమే. మహిళల్ని కించపరచడం కానీ, మోసం చేసేటువంటి ఆలోచన విధానం కానీ, మనుషుల్ని చంపి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన కానీ మొదలైండేది వైఎస్ కుటుంబంతోనే. ఈరోజు ఇటువంటి కుటుంబానికి ఒక పార్టీ పెట్టుకుంటే, ఒక పత్రిక పెట్టుకుంటే, ఒక ఛానల్ పెట్టుకుంటే ఇంతకంటే భిన్నమైనటువంటి భావజాలం కానీ, ఆలోచన విధానం కానీ, సమాజానికి తెలియజెప్పే విధానం కానీ ఉంటుందని చెప్పి మాత్రము మేము కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇప్పటికైనా కూడా ఒకసారి ఏమారి 151 సీట్లు ఇచ్చిన తర్వాత మధ్యలో 5 తీసేసి 11 సీట్లకు మిమ్మల్ని పడేసిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు ఆలోచన చేస్తానేది ఏమంటే, ముఠా తాగాదాలు రెచ్చగొట్టల్లా, కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టల్లా, అబద్ధాల ప్రచారం చేయల్లా, వార్తాపత్రికని ఛానల్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతోనే మీరు రాజకీయాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మహిళలను కించపరచడం ద్వారా వాళ్ళని డిమార్టలైజ్ చేయాలనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. 3 మహిళల్ని వంచి నీ రాజకీయ సమాజం నువ్వే కట్టుకున్నావు. 3 మహిళలు మీ కుటుంబ సభ్యులు. మీ కుటుంబానికి అండగా నిలిచినటువంటి సోనియా గాంధీని వంచి ఒక పార్టీ పెట్టి ఆమెను వంచడం, మహిళలను వంచడం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కొత్త ఏం కాదు, జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. కానీ వాళ్ళ నాయకులు కూడా బరి తెగించి బజార్న పడి మహిళల్ని కించపరిస్తే రాజకీయంగా లబ్ధి పొందుతామనుకోవడం అనేది మూర్ఖత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజధాని కడతా ఉంటే అమరావతి గురించి మీరు మాట్లాడినటువంటి, మీ నాయకులు మాట్లాడినటువంటి మాటలేంది? వేశ్యల రాజధాని అని చెప్పేసి. అంటే మహిళల పట్ల కానీ, ఈ ప్రాంతం పట్ల కానీ మామూలుగా భరతమాత అంటాం, తెలుగు తల్లి అంటాం. తెలుగు తల్లిని కూడా మీరు అపహాస్యం చేసే విధంగా ఆలోచన ఉండేటువంటి వాడు సాటి మహిళల్ని, సమాజంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవిస్తాడని చెప్పేసి అనుకోవడం కూడా పొరపాటే. కానీ బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా మా వంతుగా సభ్య సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ అని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆలోచన విధానాన్ని మార్చుకోండి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ధోరణి విడనాడండి అని చెప్పేసి కూడా వారికి హితవు పలుకుతాను.
ఈ రకమైనటువంటి పద్ధతులు మంచిది కాదని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండిస్తాను.